బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తింపులో మెమోగ్రామ్ స్క్రీనింగ్ పరీక్ష కీలకమని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మునసబుపేట గాయత్రి కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న మహిళల్లో 28% బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారని, అంతటి ప్రమాదకర బ్రెస్ట్ క్యాన్సర్ ఆదిలోనే గుర్తించే ప్రక్రియ మెమోగ్రామ్ ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. ప్రతి మహిళ బ్రెస్ట్ క్యాన్సర్ గుర్తింపుకై మెమోగ్రామ్ పరీక్షను ఏడాదికి ఒకసారి చేయించుకోవాలని, విద్యార్థి దశ నుండి అవగాహన కలిగి ఉంటే క్యాన్సర్ కు జయించవచ్చని, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్ పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. కేసెస్లో అంటే మనం 100 మంది క్యాన్సర్ కనుక్కుంటే 80 మందిని కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు. సో మనకి ఏంటి ఇంపార్టెంట్ అంటే మేడం చెప్పినట్టు ఎర్లీ ఐడెంటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సో మేడం చెప్పినట్టు ఎవరైనా చెప్తారా, ఏదైనా చెప్పారో ఎంతైనా స్వెల్లింగ్ ఉన్నా, పింపుల్ పడడానికి ఇబ్బంది ఉన్నా, అలసట వస్తున్నా, అండ్ బ్లీడింగ్ కానీ ఏదైనా ఎక్కువ అవుతున్నా, బరువు తగ్గుతున్నా, బ్రెస్ట్లో కానీ ఎక్కడైనా కణిక ఉన్నా, అంటే కణిక అన్నా గడ్డ అన్నా స్వెల్లింగ్ అన్నా ఒకటే. సో అవి ఏమున్నా మేడం డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళి చూపించుకోమన్నారు. అంతేనా నోట్లో ఎక్కడైనా అల్సర్ ఉన్నా, మీ పిల్లలైతే ఇది మీరు ఏమైనా యాడ్ చేస్తారని మిస్ అయ్యో ఆకలి ఉండకపోయినా వెంటనే వెళ్ళి చూపించుకుంటారు, బరువు తగ్గుతున్నారు. ఇంకా పెయిన్నెస్ అంటే మనం తెలియకుండానే పారిపోతుంటాం కదా, అంటే ఎనీమియాలో పారిపోతుంటారు అన్నమాట. అంటే యూటీనియాస్లో కూడా అంటే బ్లడ్ క్యాన్సర్స్లో కూడా అలా అన్ఎక్స్పెక్టెడ్గా పెయిన్నెస్ వస్తుంది. ఇంకా గమ్స్ బ్లీడింగ్ అంటే మనం ఫ్రెష్ ఫ్రూట్స్ యూజువల్లీ వైటమిన్ సి డెఫిషియన్సీలో కూడా గమ్స్ బ్లీడ్ అవుతాయి. అలానే గమ్స్ అంటే మన పళ్ళ చిగుళ్ళు బ్లీడ్ అవుతాయి. అండ్ యూటీనియాస్లో కూడా ఈ గమ్ బ్లీడింగ్ కామన్గా చూస్తాం. అండ్ యూటీనియాస్ మోస్ట్ కామన్ చైల్డ్హుడ్ క్యాన్సర్ అనమాట. సో ఈ పళ్ళ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ కానీ ఏమైనా ఉన్నా, ఫేజ్ అంటే పారిపోతున్నట్టు అనిపిస్తున్నా, ఈజీ బ్లూజింగ్ అంటే ఎక్కడైనా పట్టుకున్నప్పుడు కానీ పడిపోయినప్పుడు కానీ చిన్న చిన్న బ్లూజెస్ అంటే నల్ల మచ్చలు చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడైనా తరచూ వస్తున్నా ఖచ్చితంగా డాక్టర్కి చూపించుకోవాలి. సో ఇది ఇంకా యాడ్ చేసిన పాయింట్స్ మీకు. అండ్ క్యాన్సర్ అంటే ఇంకా ఫీమేల్ పాపులేషన్ అది 18 years ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ మీరు ఎలా చేసుకుంటారు అంటే ఎవ్రీ 5th day అంటే మనకి మెన్సెస్ అయినా 5th day కణికతో అంటే మన బ్రెస్ట్లో కణిక కనిపించినప్పుడు మేడం వెళ్ళమన్నారు. కానీ నార్మల్లీ బ్రెస్ట్లో మనకి కొన్ని చేంజెస్ జరుగుతుంది. దాటి నోట్లో ఏ స్వెల్లింగ్ కానీ అల్సర్ కానీ ఉంది, అది తగ్గకపోతుంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోండి. సో ఈ నోట్లో వచ్చే అల్సర్స్ చిన్న చిన్న షార్ప్ టూత్ వల్ల కూడా రావచ్చు, అలానే క్యాన్సర్ కూడా దాగుని ఉండొచ్చు. ఓకే, సో ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపిస్తే అవసరమైతే తగిన పరీక్షలు చూసి చేసి దాన్ని బట్టి అది ఏంటి అన్నది నిర్ధారిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ మింగుడు పడకపోవడం, ఇది ఆడవాళ్ళలో కామన్గా చూస్తూ ఉంటాం. అమ్మాయిలు ఈ టైంలో ఫుడ్ తీసుకోవడం తగ్గిస్తూ ఉంటారు. సో బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, డైటింగ్ అవ్వచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా అమ్మాయిల్లో మీ సిస్టర్స్ ఎవరైనా కానీ అమ్మాయిల్లో స్పెసిఫిక్గా మింగుడు పడటం ఇబ్బంది అవుతుంది అంటే ఫుడ్ దిగట్లేదు అని ఎవరైనా చెప్తే దట్ ఈస్ ఏ రెడ్ ఫ్లాగ్ సైన్, వార్నింగ్ సైన్. ఓకే, మింగుడు పడట్లేదు అంటే ఈజీ టు టేక్ ఇష్యూ కాదు. ఓకే, అది ఖచ్చితంగా డాక్టర్ గారికి చూపించాల్సిన ఇష్యూ. ఫుడ్ దిగట్లేదు అంటే ఎందుకు దిగట్లేదు అన్నది నిర్ధారించుకోవాలి. మోస్ట్ కామన్ కాజ్ ఐరన్ డెఫిషియన్సీ, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది అంటే ఇట్ కెన్ లీడ్ టు క్యాన్సర్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. హెమోగ్లోబిన్ తక్కువ ఉండే వాళ్ళలో ఫుడ్ దిగడం ఇబ్బంది అవుతుంది. ఎందుకు దిగడం ఇబ్బంది అవుతుంది? అప్పటికే వాళ్ళకి గొంతులో వెబ్స్ ఫార్మ్ అయిపోతాయి. Yeah.